ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అన్నారు సీఎం కేసీఆర్. పరిగిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కేసీఆర్. 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ చెబుతోందని, ధరణి తీసేస్తానని కాంగ్రెస్ అంటోందన్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే అని, తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 కావాలని నేను తప్పిస్తున్నానని తెలిపారు. అనంతరం ఇండియాలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇంకా రాష్ట్రం ముందుకు వెళ్లాలి అంటే బీఆర్ఎస్ను తప్పక గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్. 16,000 కాబోతా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నా. మరి వాళ్ళేమో అది వేస్ట్ అంటా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ వేస్ట్ చేస్తాడు కరెంట్ అంతా 24 గంటలు ఇచ్చి 3 గంటలు చాలు అంటాడు ఆయన. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు చెప్తాడు గట్టిగా. మేము వస్తే ఇచ్చేది 3 గంటలే అని చెప్తున్నాం. మీరు కూడా కర్ణాటకకు పోతారు, దగ్గరనే ఉంటుంది. ఇలా వాళ్ళ గతి ఏమైంది? కర్ణాటకలో ఎన్ని గంటలు ఇస్తాను? 5 గంటలు. అంటే మరి ఎట్లా బారుతుందా పొలం అంటే, రైతులట 10 హార్స్పవర్ల మోటార్ పెట్టుకోవాలన్నట. 10 HP మోటార్ ఉంటుందా రైతు దగ్గర? 3 HP ఉంటుంది, ఎక్కువ 5 HP ఉంటుంది, అంతే కదా. 10 హార్స్పవర్ల మోటార్ పెట్టుకోండి. మరి 10 హార్స్పవర్ల మోటార్ ఎవడు కొనియాలి? నీ అయ్యా కొనిస్తాడా? 1 కాదు 2 కాదు, తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇది రాహుల్ గాంధీ కాడికెళ్ళి చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారా అంటే దాని పేరిట భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? మళ్ళా పటేల్ పటవారీలు వస్తారట, మళ్ళీ బీఆర్ఓలు వస్తారు. కౌలుదారు కాలం పెడతాం, కబ్జాదారు కాలం పెడతాం, మళ్ళీ రైతులు నాగం చేసే మాట మాట్లాడుతూ ఉన్నారు. సరే మంచిది, రైతు బంధు ధరని బంగాళాఖాతంలో వేస్తారు. నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయాలి. రాష్ట్రం నుంచి పేదరికం పారదోలేదాకా పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినా, ఒకసారి కాదు, మీ దయ వల్ల 2 సార్లు అయినా. ఇంకా నాకేదో పదవి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇండియాలో నంబర్ 1 కావాలి అన్నిట్లలో కూడా.